థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ సార్. 1 minute కూడా ఇంకా అవ్వలేదు. థ్యాంక్ యూ. ఓకే, షార్ట్ అండ్ స్వీట్. తిరుపతి నుంచి ఈవెంట్ వచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారి ఫ్రెండ్స్ మల్లికార్జున్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హరి గారు హార్టీ వెల్కమ్ అండి. ఒకసారి హరి గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సుబ్రహ్మణ్యం గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. సో ఈవెంట్ కి తిరుపతి నుంచి వచ్చారు ఈవెంట్ చూడడానికి. కొండయ్య గారు ఎక్కడున్నారు? కొండయ్య గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్ మాట్లాడతారా? సార్ టైం కావాలి. నాకు మాట్లాడదు. ఓకేనా? ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న తమ్ముళ్ళకు, ఇక్కడికి విచ్చేసిన బ్రదర్స్ అందరికీ, అలాగే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒకసారి నేను హ్యాపీగా అందరికీ హాయ్ చెప్తున్నాను. పోతే మెకానిక్ ఈ సినిమా ఈ వారం ఈ సినిమా రిలీజ్ అయ్యే వారంలో మెకానిక్ సినిమా మంచి మెజారిటీ సినిమా అవ్వాలని ఆశిద్దాం అందరం డెఫినెట్గా. అయితే యాదృచ్ఛికంగా ఇప్పుడు డైరెక్ట్గా చెప్పారు ఈ కథ నేను గతంలో వినడం జరిగిందని. నిజంగా డైరెక్ట్గా నాకు గుర్తురాలేదు. నేను చాలా సంతోషం, అనుకోకుండా మళ్ళీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ గారు మాట తప్పకుండా మళ్ళీ కట్ చేయండి మీరు. నేను ఈసారి ఖచ్చితంగా వింటాను. మనం 90% సినిమా తీయడానికి కూడా పాజిబిలిటీస్ నేను చూసుకుంటాను. ఓకే, డెఫినెట్గా మీ సెలక్షన్ హీరో హీరోయిన్ చాలా బాగున్నారు. డెఫినెట్గా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ సినిమాలో బాగుంటుందని నేను అనుకుంటున్నా. వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే మీకు పెద్ద విజయం సినిమా. డెఫినెట్గా హీరోయిన్ బాగుండాలి, వాళ్ళ కెమిస్ట్రీ బాగుంటే సినిమా సగం సక్సెస్ అయినట్టే. వీళ్ళందరం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఎట్లుంది మెకానిక్ ట్రబుల్ షూటర్ అది. సో మంచి రెస్పాన్స్ ఎందుకు వస్తుంది అనేది టీజర్ ట్రైలర్ చూస్తూనే అర్థమైపోతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. నిజంగా ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలి, అలాగే మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు ఈవెంట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. ముఖ్యంగా స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి డైరెక్టర్ శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ డైరెక్టర్ మోహన్ గారు హార్టీ వెల్కమ్ అండి. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రంగవల రాజేష్ గారు హార్టీ వెల్కమ్ టు యు సార్. అలాగే ప్రముఖ నిర్మాత డి.ఎస్. రావు గారు హార్టీ వెల్కమ్ సార్. సో హార్టీ వెల్కమ్. ఇప్పుడు తమ్ముడు తర్వాత చేయలేను నేను ప్రసాదాలు ఇది మీరు కొంచెం బటన్ ఆఫ్ చేయాలి, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటారు. ఎవరికి
నాకే. ఎందుకంటే మధ్య మధ్యలో అనేది అనుకో మరి మాట్లాడుతున్నాడా గ్యాస్ వదులుతున్నాడు అనుకో. సరే, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మెకానిక్ అంటే ఈ మూవీ గురించి చెప్పాలి అని అంటే ఎవరైనా ఎంత మరి కదా ఒక్క నిమిషం ఆగండి. మొన్న సార్ పట్టుకోండి, మరి ఇది పట్టుకోండి, ఎలా చేసుకో ఏం పట్టుకోవాలి బాబు? క్లారిటీ పట్టుకోమన్నది ఏం పట్టుకోవాలి? మైక్ పట్టుకొని చెప్పండి. ఓకే, షూటింగ్ ఉన్నంత వరకు ఈ పచ్చలేదు అనమాట. సో ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉత్తమ్ లైక్ చేశారు తనికల భరణి గారు, నాగమహేష్ సార్. సో అంటే వాళ్ళు ఏదైనా ఉంటేనే ఆ స్టోరీని యాక్సెప్ట్ చేస్తారు, ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే మా సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య రాలేదు సార్, ఆయన వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. ఆ లిరిక్ ఏంటండి మరి దారుణంగా. ఇప్పుడు పుస్తకాలకు ఫోన్ చేస్తే వాళ్ళు బాలకృష్ణగా పెట్టారు అనుకోండి, నచ్చేసావే పిల్ల నచ్చేసావే అంటే వాళ్ళు ఆవిడుతుంది, అది యూత్ లో పెట్టుకుంటే సో అక్కడ చిక్కు పెట్టారు రిలీజ్. ఇక చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, 10th క్లాస్ వాళ్ళు పెట్టుకుంటే కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు, అప్పుడే మీకు నచ్చేసింది పిల్ల దొంగ పేరెంట్స్ పెడుతున్నారు. సో ఇంకొక తరం కూడా ఉంది. సో వాళ్ళని కూడా మీరు బాగానే అట్రాక్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అంటే ఈ పాట లిరిక్స్ మీరు హ్యాపీగా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే నేను పాట పాడా మెకానిక్ నుంచి అనొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అందమైన అమ్మాయిలా కనబడింది అనుకోండి, నచ్చేసావే పిల్ల నచ్చేసావే అంటే ఏరా ఎలా ఉంది మెకానిక్ పాట పాడుతున్నాను అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ టూలెట్ బోర్డు ఉంది నీ ఇంటికి రెంట్ ఎంతో చెప్పేసి మొదలే కదా నూరేళ్ళకి. సో ఈ సాంగ్ కూడా ఉంది. అసలు మా హీరో మణి అయితే మాత్రం బ్రోకం. సో అదే ఒక సిగ్నేచర్ చెప్పుకుంటుంది, చేస్తాడు. చాలా లుక్ బాగుంటుంది. మీరు యూట్యూబ్ లో చూస్తే అన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయన్నమాట. సో మణిబాబు ఆల్ ది బెస్ట్. సో మ్యాటర్ ఏంటంటే ఒక విలేజ్ లో మేము షూటింగ్ చేసేటప్పుడు అది సినిమాలో చూడండి, అందరూ మమ్మల్ని తిట్టారు. అదే అంటే ఊరు మధ్య నుంచి ఊరేగించారు అని అన్నారు. సో ఎందుకు ఊరేగించారు, ఎందుకు ఊరేగించారు, ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు తిట్టారు, సినిమా చూస్తారు మీకు అర్థమైపోతుంది. ఒక మధ్య మధ్యలో లేస్తే ఆయన అదే ఊరేగిస్తారండి, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆ సస్పెన్స్ మీరు ఫిబ్రవరి 2nd చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక నాగమహేష్ సార్ అయితే షూటింగ్ చేసినప్పుడు ఆ సమ్మర్ లో కూడా చేసాము. ఆయన గుడికలు మాకు చాలా చక్కగా రిలాక్స్ అనిపించాయి అనమాట. క్యారీవర్లకు వెళ్ళగానే ఏదో ఒక బుల్లెట్ ఉండేవారు కామెడీతో, అది నవ్వగానే ప్రశాంతంగా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మేమందరం చాలా పిల్లలు, అంటే మీరు పిల్లలే, ఇందాక ఏం చెప్పారు.